తన తండ్రి అడవులకు వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. తన కలలను సాకారం చేసుకోవడం కోసం కొత్త కొత్త ఆయుధాలను తయారు చేయించేవాడు. అతని సైన్యం చక్రరత్న అనే అద్భుతమైన ఆయుధాన్ని తయారు చేసింది. దీనిని భరతుడు మాత్రమే ప్రయోగిస్తాడు. ఆ ఆయుధం గురి తప్పదు. అప్పట్లో భరతుడి సైన్యంలో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గర ఉండేవి కావు. అప్పటికే తనలో స్వార్థం పెంచుకున్న భరతుడు చివరికి తన 98 మంది తమ్ములను కూడా వదలకుండా వారి రాజ్యాలను ఆక్రమించుకున్నాడు భరతుడు. వారంతా తన రాజ్యాలను భరతుడికి ఇచ్చేసి సన్యాసం స్వీకరించి తండ్రి ఉంటున్న అడవులకి వెళ్ళి ఆయన శిష్యులుగా అయ్యారు. కానీ భరతుడు ఒక్క రాజ్యాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయాడు. అదే బాహుబలి పరిపాలిస్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని తన సొంతం చేసుకోవడం కోసం భరతుడు బాహుబలితో యుద్ధం కూడా చేశాడు. ఇప్పుడు బాహుబలికి తన అన్న భరతుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. నెక్స్ట్ పబ్లిష్ చేసే వీడియోలో ఏ టాపిక్ గురించి చెప్పాలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.